హాయ్ అండి. దోసకాయ పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మామూలుగా దోసకాయ పప్పు అందరికీ ఎలా చేసుకోవాలో తెలిసే ఉంటది. మేము ఎలా చేసుకుంటామో చూపిస్తానండి. ఒక దోసకాయ తీసుకొని కట్ చేసుకోవాలి. దోసకాయ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు తీసుకొని కట్ చేసుకోవాలి. ఎక్కువ కారం తినేవాళ్ళు కొన్ని ఎక్కువ పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. తక్కువ తినేవాళ్ళు తక్కువ తీసుకోవాలి. ఒక కప్పుతోని పప్పు తీసుకోవాలి. పప్పు 2 సార్లు కడిగిన తర్వాత 3 కప్పుల వాటర్ తీసుకోవాలి. దోసకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ వేసేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేస్తేనే పప్పు తొందరగా ఉడుకుతుందండి. అలా కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత తాలింపు పెట్టుకోవాలి. ఒక పాత్రలో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, వెల్లిపాయలు వేసుకోవాలండి. పప్పులో వెల్లిపాయలు వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది. కరివేపాకు వేసుకోవాలి. అలా పప్పు తాలింపు పెట్టుకున్న తర్వాత దోసకాయ ముక్కలు తీసేసుకోవాలండి పప్పులోంచి. అలాగే రుద్దకూడదండి. పప్పులోంచి దోసకాయ ముక్కలు తీసి రుద్దిన తర్వాత తాలింపులో వేసుకోవాలి. పప్పు గుత్తితో రుద్దుకుంటారు కదండి, అలా రుద్దిన తర్వాత తాలింపులో వేసుకొని దోసకాయ ముక్కలు వేసుకొని సరిపడినంత ఉప్పు వేసేసుకోవాలి. అయిపోయిందండి, దోసకాయ పప్పు రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.